కాకా ఈ వార్డు ఇన్ఛార్జ్ ఎవలే? ఎంతమంది ఉన్నారు వార్డులో ఇన్ఛార్జీలు? 4-5 ఉన్నారు. ఏమేం పేర్లు తెలుసా? పేర్లు తెలుసు. ఏమేం పేర్లే? 2-3 పేర్లు తెలుసు. ఇంకా మరి పనులు ఎట్లా నడుస్తున్నాయి? ఏం కదా ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడైతే జాకీర్ భాయ్ చేస్తున్నాడు, మంచిగా డ్రైనేజ్ అవి ఇవి క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు 5-6 అన్నావు, 5-6 ఇట్లా వాళ్ళు చేస్తలేరా? అది కనిపిస్తలేరు, వాళ్ళు పేర్లు వినబడ్డాయి, పేర్లు మాత్రమే వినబడుతున్నాయి, మనుషులు కనిపిస్తలేరు. మరి జాకీర్ ఏమేం పనులు చేస్తుండు? డ్రైనేజ్ క్లీనింగ్ అవి ఇవి మంచిగా చేస్తున్నాడు. మంచిగా చేస్తుండా? ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి. ఎన్ని రోజులు అవుతుంది ఇన్ఛార్జ్ చేసుకొని? 4 రోజులే. ఏ ఇన్ఛార్జు? కాంగ్రెస్ నుంచెలా? మంచి పనులు ఫోన్ చేయని వస్తుండా, లేకపోతే ఇబ్బంది ఏమైనా పెడుతుండా? తెలంగాణ వస్తుండు, మంచి మంచి పనులు చేస్తుండా? మంచి పనులు. మరి ఎవరికి ఎత్తా అనుకుంటారు ఓటు? కాంగ్రెస్కే. మన జాకీర్ భాయ్ మంచి పని చేస్తున్నాడు, జాకీర్ భాయ్కే ఇస్తాం. మీకైతే అందుబాటులో ఉంటుండే జాకీర్? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. అంతేనా? సరేనే, మరి అదే మరి ఒకసారి సర్వే చేద్దాం మరి అని చెప్పి వచ్చినాము. పర్వాలేదు, జాకీర్ భాయ్ మంచోడు, ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తాడు. ఇంకా మీతో వస్తలేరా? ఇటు మీతో కనిపిస్తలేదు, మొత్తానికి కనిపిస్తలేదు. ఈసారి మంచిగానే పని ఆడ నెంబర్కి నీళ్ళు పడుతుండు. జాకిరి మంచిగా పని చేస్తాడు, పని చెయ్యాలి, చేస్తేనే మంచిగా. మంచిగా రోడ్డు మంచిగా చేసిండు, లైట్లు ఎత్తుండు, కటేరు తీపిస్తుండు, ఎల్లమెల్లమే మంచిగా చేస్తుండు. ఆయనకే వేయాలని ఇప్పుడు అనుకుంటున్నాం, ఆయనని గెలిపించుకుంటారా? మరి గెలిపించుకున్నాడే, మంచి మంచి పనులు చేస్తుండు, అందుబాటులో ఉంటుండు, వస్తుండు, పని చేయంగానే వస్తాడు. ఇప్పుడు వార్డు ఎలక్షన్లు వస్తున్నాయి అన్న, వాళ్ళకి ఎత్తాం అనుకుంటారు. ఇటు వార్డులో ఎంతమంది ఉన్నారు? ఇప్పటికైతే ఈ వార్డులో ఎవరు వస్తలేరు. ఏదైనా అవసరం పడ్డ జాకీర్ భాయ్కే ఫోన్ చేస్తున్నాం. నేను మున్సిపల్కి అవసరం పడ్డా, ఏదో అవసరం పడ్డా ఫోన్ చేస్తే ఆయననే ఫోన్ చేస్తుండు, వస్తుండు. మోరీలు తీయడం కానీ, కలవాటు చేయకపోతే మొత్తం కూలిపోయిన ఉండే, ఆయన తీసుకొచ్చిండు, అది మంచిగా చేయించిండు. ఏదైనా మోరీలు తీయాలన్నా ఏదైనా ఆయన మాకు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ వస్తాడు, ఏదైనా సమస్యలను పరిష్కారం చేస్తాడు. కలవట్టు కట్టేసిండు. ఇప్పుడు మోర్లు కావాలన్నా కానీ మేము ఆయనకి ఫోన్ చేస్తాం, తీపిస్తుండు. మన పొగ దోమలకు అది కూడా బండి వస్తుంది, ఆయన ఎంబడేస్తాడు, బండితోటి వస్తుండు. అట్లా మాకు కూడా ఏదైనా అవసరం పడదు అనుకో, ఇమీడియట్లీ ఫోన్ చేసి వచ్చి ఏమైనా ఉన్నా కానీ, హెల్త్ కార్డ్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కానీ చేపిస్తుండు ఆయన. ఏమైనా మున్సిపల్ అవసరం పడ్డా కానీ, మీ సేవలు అవసరం పడ్డా కానీ, ఏ సమస్యలు ఉన్నా ఇప్పటికైతే ఎవరైతే వస్తలేరు, ప్రస్తుతానికైతే ఈయన వస్తుండు, చేస్తుండు ప్రతిదానికి. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి అమ్మ, ఇప్పుడు ఎలక్షన్ టైంలో మరి ఓటు ఎవరికేస్తా అనుకుంటుర్రు? ఏం కథ? ఎలక్షన్లో మాకు ఎవరు వాడుకున్నారో వాళ్ళు మంచిగా పని చేపిస్తే వారికి వేస్తామనుకుంటున్నాం. అంటే అందరూ ఎవరు చేస్తారు? మీ మనసులో ఎవరు ఉన్నారో వాళ్ళకి వేస్తారు? ఎంతకన్నా జాకీరు అనే వార్డు మెంబరు అతను అందుబాటులో ఉంటాడని అతనికి వేస్తామనుకుంటున్నాం. ఏమేమి పనులు చేస్తుండు జాకీర్? మోటార్ సాఫ్ చేపిస్తాడు, గట్టెలు వేపిస్తాడు, చెప్పంగానే తొందరగా పనులు చేయిస్తాడు, అందుబాటులో ఉంటాడు అందరికి. ఫోన్ చేయగానే జల్దీ వస్తుండా? తొందరగానే వస్తాడు. ఏమేం పనులు చేసిండు? ఇంకా లైట్లు వేయించిండు, మోర్లు సాఫ్ వేయించిండు. మేము ఏదన్నా పని చేయాలనుకున్నా కానీ అందుబాటులో తొందరగా వస్తాడు. మాకు ఏ నైట్ అయినా ఏ పాలైనా అన్నీ మంచిగా చేస్తాడు పనులు. గెలిపిస్తే మంచిగా ఉంటుందని చూస్తున్నాం. ఎందుకమ్మా జాకీర్నే కదా? జాకీర్ని ఎందుకు గెలిపించాడు? మరి జాకీర్ని ఎందుకు గెలిపించాడు? ఏం చేసిండు జాకీర్? ఏం చేయలేదు, ఆయన కావాలని అనుకుంటున్నాం అంతే. అంటే పనులు మంచిగా చేసిండా? ఏమన్నా ఇప్పుడు అందుబాటులో ఉంటుండా మీకు? ఎవరు లేరు, ఉన్నాడు, ఫోన్ చేస్తే వస్తాడు కూడా, మంచిగా చేస్తుండా? జాకీర్ భాయ్ అందుబాటులో ఉంటున్నాడు, ఏ పని చెప్పినా కానీ వస్తుండు, ఫోన్ చేసినా కానీ వస్తుండు, చూస్తుండు, చెప్తుండు. ఈసారి జాకీర్ భాయ్కే ఇది చేయాలని అనుకుంటున్నాం. అదే జాకీర్ భాయ్కు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం, అందుబాటులో ఉంటుంది కాబట్టి చేస్తున్నాం అని చెప్తున్నాం. ఏమేమి పనులు చేస్తుండే? మంచిగా చేస్తుండా? మంచిగా చేస్తున్నాం. ఈ పనులు ఏమేమి పనులు చేసిండు అందా ఇప్పటిదాకా? కానీ చర్చి చూస్తుండు. ఈ కచరా బండి అయినా కానీ కచరా వేసుకోపోయినా వాళ్ళ కచరా బండి వాళ్ళకి కూడా చెప్తుండు, బల్జీ వాళ్ళకు అని చెప్తుండు. మోర్లు గీర్లు అన్నీ సాఫ్ చేపిస్తుండు, లైట్లు రాకుండా అని చూస్తుండు, అన్నీ చేస్తుండు, అందుబాటులో ఉంటుండు.
ఇంకా మిగతా వాళ్ళు ఉంటలేరా? అంటున్నారు మిగతా అత్తూరు పోతున్నారు, నమస్తే అంటే నమస్తే అని పోతున్నారు అంతే. ఈ మనిషి మాత్రము అందుబాటులో ఉంటుండు. ఉంటుండ్రు.